దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు. ఏఐసీసీ సమావేశానికి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లపై వివరించనున్న రేవంత్ రెడ్డి. ఏపీ సచివాలయంలో సీఎం కీలక సమీక్షలు. P4 గ్రీవెన్స్ పై చర్చించనున్న చంద్రబాబు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, కూటమి సర్కార్పై జగన్ కౌంటర్. చంద్రబాబు ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయిందన్న మాజీ సీఎం. నేడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం. బ్యాక్ వాటర్ సర్వే అంశాలపై చర్చించనున్న ఈఎన్సీ, సిడబ్ల్యూసీ సభ్యులు. సింగపూర్లో పవన్ చిన్న కుమారుడికి చికిత్స. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్. కాకినాడ సముద్ర తీరంలో యుద్ధ విన్యాసాలు. భారత్, అమెరికా సైనిక దళాల సంయుక్త విన్యాసాలు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్. సుల్లూరిపేట పిఎస్లో కేసు నమోదు. 15న విచారణకు రావాలని ఆదేశం. తెలంగాణ కేడర్ నుంచి ఐపీఎస్ అభిలాష బిర్త్ రిలీఫ్. క్యాట్లో ఉపశమనం లభించకపోవడంతో జీవో విడుదల. పలాసలో ఫలక్నామా ఎక్స్ప్రెస్ కి తప్పిన పెను ప్రమాదం. కప్లింగ్ ఊడిపోవడంతో 2 భాగాలుగా విడిపోయిన రైలు. నేను ఎప్పటికీ కేసీఆర్ కి విశ్వాసమైన కుక్కలా ఉంటాను. కడియం శ్రీహరి విలువేంటో అందరికీ తెలిసినన్న పల్లా. హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం. ట్రాఫిక్ అసెంబ్లర్లను ఢీకొన్న లారీ, హోంగార్డ్ మృతి. నాగర్ కర్నూలులోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య. టీచర్ వేధింపులు భరించలేక మనస్తాపంతో చేయి చేసుకున్న యామిని. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమలో భారీ చోరీ. 900 కార్ల ఇంజన్ను మాయం చేసిన కేటుగాళ్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దంచుకొట్టిన వడగళ్ల వాన. తడిచి ముద్దైన కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం. జైపూర్ నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు. బాత్రూంలో పెట్టిన లేఖలో కలకలం. ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. 1203 గ్రాముల బంగారం స్వాధీనం. ఇరాన్ పౌరు అరెస్ట్. భారీగా తగ్గిన బంగారం ధర. ఒక్క రోజులో 1500 దిగొచ్చిన పసిడి. భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లకు రిలీఫ్. సెన్సెక్స్ 11,000 పాయింట్లు, 350 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం. డ్రాగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి డెడ్ లైన్ కు భయపడనన్న చైనా అధ్యక్షుడు. ట్రంప్ పద్ధతి మంచిది కాదన్న జింగ్పింగ్.
టీ20లో అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డు. తెలంగాణలో మిశ్రమ వాతావరణం. ఓ పక్క దంచి కొడుతున్న ఎండలు, మరో పక్క పడుతున్న వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.